ఏసీ న్యూస్ కి స్వాగతం. సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందిటి సుబ్బయ్య జన్మదిన వేడుకలను నెల్లూరు నగరంలోని బాబు జగజ్జీవన్ రామ్ భవన్లో ఘనంగా నిర్వహించారు. సీమాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్నేహితులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా రాజకీయ పార్టీ నాయకులు మరియు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం పాటుపడే ఏకైక వ్యక్తి పందిటి సుబ్బయ్య అన్నారు. నెల్లూరులో జన్మించి సీమాంధ్ర ఎంఆర్పీఎస్ను స్థాపించి ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్న వ్యక్తి అన్నారు. పేద ప్రజలకు ఏ ఆపద వచ్చినా, ఏ సమయంలో పిలిచినా వారికి అండగా నిలబడే వ్యక్తి సుబ్బయ్య అన్నారు. అలాంటి వ్యక్తి రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి వస్తే మరింత బడుగు కులాలకు మేలు జరుగుతుందన్నారు. వారికి అండగా తాము ఎప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. సందర్భంగా సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పందిటి సుబ్బయ్య మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తన జన్మదిన వేడుకలకు జిల్లా నలుమూల నుండి వచ్చేసిన రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు, స్నేహితులు, బంధువులు, శ్రేయభిలాషులకు పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు, స్నేహితులు, బంధువులు, శ్రేయభిలాషులు పాల్గొన్నారు. ఈరోజు నా జన్మదినం సందర్భంగా నా సీమాంధ్ర ఎంఆర్పీఎస్ టీంకి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నాకు వచ్చి శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ ప్రజా ఆదరణ, ఈరోజు మేము మా జాతిలో పనిచేయడం వల్లే మాకు ఇంత గుర్తింపు రావటం. ఈ గుర్తింపు కోసం, ప్రజల కోసం ఎప్పుడైనా ముందుండి మా ఊపిరినంత వరకు ప్రజల కోసమే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసమే పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వర్గీకరణ ఫలాలు కూడా అన్ని కులాలకు సమానంగా అందే విధంగా పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నాకు పుట్టినరోజు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసిన మరోసారి మా సీమాంధ్ర ఎంఆర్పీఎస్ టీంకి, అదేవిధంగా మా రియాజ్, అదేవిధంగా మా చిన్నన్న, వీళ్ళందరూ కూడా ధాన్యాలు, అదేవిధంగా మా కామయ్య, దాసు, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పడవల శివరామయ్య గారు, అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అందువలన రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంగా ఎస్సీ, ఎస్టీల కోసం, అదేవిధంగా వర్గీకరణ ఫలాల కోసం విధంగా పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అందువలన రాబోయే రోజుల్లో కూడా మా ఎస్సీ వర్గీకరణ ఫలాలు మా జాతికి అందే విధంగా పోరాటం చేస్తామని తెలియజేస్తాం.